ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ మధ్యకి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అదేంటంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానించబోతా ఉన్నాం. అందులో ఏమని రాయబడిందంటే, మీ పరలోకపు తండ్రి మహిమపరచబడినట్లుగా మీరు ఫలించాలి అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం. అంటే మీరు బహుగా ఫలించడం వలన మీ పరలోకపు తండ్రి మహిమపరచబడతాడు అని రాయబడింది. ఈరోజు మనం రక్షించబడి ప్రభువుని అనుసరిస్తూ లేదా దేవుని వెంబడిస్తూ సంఘానికి వెళ్తూ అనేక మంది ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే మనం పరిశీలించుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఫలిస్తున్నామనడానికి సూచనలు ఏంటి, బైబిల్ చెబుతున్నటువంటి ఆ ఫలింపు సూచనలు ఏంటనేవి కనుక గ్రహింపకపోతే కనుక మనుషుల దృష్టిలో మనం ఫలించిన వారిగా ఉండిపోతామేమో, కానీ దైవానుసారంగా దైవ చిత్తానుసారంగా మనం ఫలించామా లేదా అనేది తెలుసుకోకుండానే అలా అవివేకంగా ఉండిపోవడం అనేది సరైన విధానం కాదు. బైబిల్లో రాయబడింది, మనం తండ్రికి మహిమ తెచ్చే విధంగా ఫలించాలి. ఫలించడం అంటే చాలా మంది ఈ రోజుల్లో అనుకుంటున్న ఒక విషయం ఏంటంటే, ధనం కలిగి ఉండడం, ఐశ్వర్యాన్ని కలిగి ఉండడం, ఘనకీర్తులు కలిగి ఉండడం, లేకపోతే నీకు కావలసినటువంటి ప్రతి అవసరం తీర్చబడతా ఉంది, నేను ఎవరిని ఆశించకుండా ముందుకు సాగిపోతా ఉన్నాను, ఇదంతా ఫలింపు కాదా అని చెప్పేటువంటి జనం కూడా, ప్రజలు కూడా లేకపోలేదు. అయితే ఫలింపు అనేది ఎలా ఉండాలంటే తండ్రికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. మొట్టమొదటిగా ఈరోజు నీ ఫలింపుని, నువ్వు కలిగి ఉన్న ఆస్తి ఐశ్వర్యాలు అన్నింటినీ నువ్వు వాటి గురించి ఆలోచిస్తూ వీటి ద్వారా తండ్రి ఎక్కడ మహిమపరచబడ్డాడు అనేటువంటి ఆలోచన నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తప్పిపోయిన కుమారుణ్ణి ఎలాగైతే తను తప్పిపోయి ఒంటరిగా అయిపోయినప్పుడు తను ఆలోచిస్తా ఉన్నాడు, నా తండ్రి ఇంటి దగ్గర పనిచేసేటువంటి సేవకులందరికీ అన్ని సదుపాయాలు ఉన్నాయి, నేను ఇలా తప్పిపోయి వచ్చానని. ఈరోజు అలాంటి గ్రహింపు కనుక ఈరోజు నీకు రాగలిగితే నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, నువ్వు ఫలింపులోకి అడుగు పెట్టబోతా ఉన్నావు. ప్రాముఖ్యంగా నేను కొన్ని విషయాలు చెప్తా ఉన్నాను. ఫలింపు అనేది ఈ లోక సంబంధమైన విషయాల మీద, ధనం, ఐశ్వర్యం, ఘనకీర్తుల మీద ఆధారపడి లేదు. దేవుని ఎరిగినటువంటి ప్రజలు కూడా ధనాన్ని కలిగి ఉన్నారు, ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నారు, ఘనకీర్తులు కలిగి ఉన్నారు. అవి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీకు వస్తే కనుక దేవుడు నన్ను ఫలింప చేశాడు అనేది కనుక నీ సాక్ష్యం అయితే అది దేవునికి మహిమ తెచ్చేటువంటి సాక్ష్యం కాదు, అది దేవునికి మహిమ తెచ్చే ఫలింపు కాదు. మరి దేవునికి ఫలింపు తెచ్చే సాక్ష్యం అంటే ఏంటి? దేవుని మహిమపరచబడే విధంగా నేను ముందుకు సాగాలంటే ఏ విధంగా ఫలించాలని నువ్వు ఆలోచిస్తే కనుక ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం మీతో చెప్పబోతా ఉన్నాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనాన్ని ఈరోజు మీకు చెప్పాలని అనుకుంటా ఉన్నాను. అందులో ప్రాముఖ్యంగా రాయబడిన అంశం ఏంటంటే, బండ మీద సర్పపు జాడ. బండ మీద సర్పపు జాడ అంటే అర్థం ఏంటంటే, ఈరోజు అనేక మంది సంఘాలకు వస్తూ ఉన్నారు. ఆ సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ వారి యొక్క ఆలోచన, వారి యొక్క తలంపు, వారి యొక్క ఉద్దేశాలు కేవలం స్వస్థత కోసం, కేవలం నేను కలిగి ఉన్నటువంటి అవసరతలన్నింటినీ కూడా తీర్చబడటం కోసం, లేకపోతే సంఘానికి వచ్చిన తర్వాత నేను గృహం కట్టుకున్నాను, వివాహం అయ్యింది, లేకపోతే నాకు ఎదురైనటువంటి అవమానాలు తొలగిపోయాయి, ఈ విధమైన సాక్ష్యాలు కనుక ఎప్పటికీ నీ జీవితంలో అవే సాక్ష్యాలుగా కొనసాగిపోతే కనుక నువ్వు దేవునికి మహిమ తెచ్చే విధంగా ఫలింపులో లేవు అనేటువంటి విషయాన్ని ఈరోజు నువ్వు గ్రహించాలని నేను వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాను. బండ మీద సర్పపు జాడ అంటే ఈరోజు అనేక మందిని, క్రైస్తవులను అపవాది ఏం చేస్తా ఉన్నాడంటే మోసం చేస్తా ఉన్నాడు. చూడండి, మీరు బండ మీద సర్పపు జాడ అంటే మీరు ఆ బండ మీద సర్పం వెళ్ళిపోయిన తర్వాత మీరు దాని జాడను గుర్తించలేరు. కారణం ఏంటంటే జాడ మీకు కనిపించదు. అలాగే ఈ రోజుల్లో అనేక మందిని అపవాది ఏం చేస్తా ఉన్నాడంటే అవివేకులుగా చేసేసి గ్రహించిన వారిగా మార్చివేసి, ఇదే ఫలింపు, ఇదే నిజమైన ఆశీర్వాదం, ఘనత వచ్చింది, కీర్తులు వచ్చాయి, ఆస్తుల ఐశ్వర్యాలు వచ్చాయి, వాహనాలు కొనుక్కున్నారు, వివాహం అయ్యింది, మీ పేరు అనేక చోట్ల చెప్పబడతా ఉంది, ఇవన్నీ విషయాలు మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. మనుషులందరూ ఆ విషయాలు మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నేను ఫలించాను కదా అని మీరు అనుకుంటా ఉన్నారు.
కానీ ఈ విషయాన్ని గురించి నేను ఆలోచన చేస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నా మనసులో పెట్టిన ఒక చిన్న ప్రేరేపణ ఏంటంటే, బండ మీద సర్పపు జాడ పని చేస్తా ఉంది, వివేకులై ఉండడని ప్రభువు నాకు చెప్పగానే నా కళ్ళు తెరవబడి వివేకంతో ఎలా ముందుకు సాగిపోవాలో అనే విషయాన్ని నేను ఆలోచన చేస్తూ ముందుకు సాగుతా ఉన్నాను. యేసుప్రభు ప్రాముఖ్యంగా చెప్పిన అంశం ఏంటంటే, మీరు పాముల వలె వివేకులై ఉండుడి. ఈరోజు మనం ఏ విధంగా ఫలిస్తున్నామన్న విషయంలో కనుక మన వివేకంగా లేకపోతే ఖచ్చితంగా మన తండ్రికి మహిమ తెచ్చే విధంగా మనం ఉండలేం. యేసుప్రభు యొక్క జీవితంలో నుంచి మనం పరిశీలన చేస్తే కనుక, యేసుప్రభు ఫలించాడంటే ఆయన ఈ భూమి మీద ఉండగా ఆయన పలికిన మాటలు ఏంటంటే, మనిషి కుమారునికి ఈ భూమి మీద నివసించడానికి స్థలమే లేదని చెప్పాడు ఆయన, నివాసం లేదని చెప్పాడు ఆయన. పిచ్చుకలకైనా ఊడులు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టు స్థలమైనను లేదన్నాడు. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత నేను ఐశ్వర్యాలు కలిగి ఉన్నాను, భూములు కొన్నానని అంటా ఉన్నారు, అది ఫలింపని అనుకుంటా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఇది సర్పం జాడ. ఆ విషయాన్ని మీరు గమనించాలి. మరొక విషయం ఏంటంటే, ఈ లోకంలో మనుషులు చెప్పేటువంటి మాటలు, ఈ లోకంలో ఉండేటువంటి జనులు మీరు కలిగి ఉన్న స్థితిని బట్టి, లేకపోతే మునుపటి స్థితి కంటే ఇప్పుడు బాగున్నారనే స్థితిని బట్టి మనుషులు పొగుడుతూ ఉంటే, ఇది దేవుడే చేశాడు కదా, ఫలింపు చేశాడు కదా అని మీరు అనుకుంటా ఉన్నారు. దేవుని లేనటువంటి అన్ని జనులు కూడా నీవు కలిగి ఉన్న ఐశ్వర్యం కంటే, నీవు కలిగి ఉన్న ఘనత కంటే, నీవు కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన స్థితి కంటే, భూములు ఐశ్వర్యాలు బంగారాల కంటే అధికమైనటువంటి స్థితిలోనే వాళ్ళు ఉన్నారు. మరి అది ఫలింపు అని చెప్పగలవా? అవివేకుల వల్లే మారిపోవద్దు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం నేను మీకు చెప్తా ఉన్న విషయం ఏంటంటే, అవివేకులుగా మీరెవరు ఉండొద్దు. మనం ఫలించడానికి ఏం చేయాలి, తండ్రికి మహిమ తెచ్చే విధంగా మనం ఫలించాలంటే ఏం చేయాలో ఒక విషయం నేను మీతో చెప్పాలని అనుకుంటా ఉన్నాను. అందులో మొట్టమొదటి ఏంటంటే, బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒక అంశాన్ని మీకు చెప్తా ఉన్నాను. మీ ఫలింపు దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మీరు గ్రహించడం మీద ఆధారపడి ఉంటుంది. మీ ఫలింపు మీ గ్రహింపు మీద ఆధారపడి ఉంటుంది. మీ ఫలింపు మీరు వినటం మీద ఆధారపడి ఉంటుంది. మీరు వింటున్నటువంటి వాక్యం దేవుని రాజ్య సంబంధమైనది కాకపోతే కనుక అది దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండదు. రెండో విషయం నేను చెప్తా ఉన్నాను, మీరు కనుక దేవుని రాజ్య సంబంధమైన వాక్యాన్ని వినకపోతే మీరు ఫలించలేరు. కాబట్టి మీరు వింటున్నటువంటి వాక్యం దైవ సంబంధమైనదా, దేవునికి మహిమ తెచ్చేదా కాదా అనేది మొట్టమొదటిగా మీరు పరిశీలన చేసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. రెండో విషయం ఏంటంటే, దేవుని రాజ్యాన్ని మీరు ఎప్పుడైతే వెతుకుతారో, వాక్యం కూడా చెప్తా ఉంది, మొదట మీరు నీతిని రాజ్యమును వెతుకుడి, అప్పుడు మీకు కావలసినవన్నీ మీకు అనుగ్రహించబడతాయని రాయబడింది. కానీ ఈరోజు నువ్వు సన్నిధికి వస్తున్నావంటే నీ ఆలోచన, నీ ప్రార్థన, నీ ఉద్దేశం ఆదినంతం వరకు నీ హృదయంలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, స్వస్థత, విడుదల కావాలి, లేకపోతే నాకు ఈ విధంగా కలిసి రావాలి, ఈ అవసరాలు తీర్చబడాలి, ఈ అవమానాలు తొలగిపోవాలి, ఈ నిందలు తొలగిపోవాలి, ఎక్కడైతే నేను అవమానపరచబడ్డానో, ఎవరైతే నన్ను తక్కువ చూపు చూశారో, చిన్న చూపు చూశారో వారి దగ్గరే నేను గణపరచబడాలి, అలా చెయ్యి ప్రభువా అని నీ అంతటా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఇన్ని సంవత్సరాలు ముందుకు సాగిపోతా ఉన్నావు. వాటిలో నీకు విడుదల వచ్చినప్పుడు, స్వస్థత వచ్చినప్పుడు, నువ్వు అనుకున్న దాని ప్రకారం జరిగినప్పుడు మీరు అనుకుంటా ఉన్నారు మీరు ఫలించారని. కుమారుడా, నేను చెప్తా ఉన్నాను, నువ్వు బండ మీద సర్పపు జాడ పనిచేస్తా ఉంది. ఆ సర్పపు జాడ అంటే అర్థం ఏంటి? అపవాది నేను మోసం చేస్తున్నాడు. నీ అంతటి నువ్వు తెలియకుండానే దేవునికి మహిమ తెచ్చే విధంగా కాకుండా, నీ హృదయం సంతోషపడే విధంగా, నీ హృదయం ఏ విషయాల్లో అయితే రావటం వలన సంతృప్తి చెందుతుందో దాన్ని బట్టి మాత్రమే నువ్వు ముందుకెళ్ళిపోతా ఉన్నావు. అది ఫలింపు కాదు. నువ్వు ఫలించడానికి నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మొదట వెతకడం. ఈ వాక్యం విన్న చోట ఫలింపు ఉంటుంది. కాబట్టి నువ్వు వింటున్నటువంటి వాక్యం అది దేవుని రాజ్య సంబంధమైనదా కాదా, దేవుని నీతిని వెతికేదా కాదా అనే విషయాన్ని నువ్వు గమనించాలని తెలియచేస్తా ఉన్నాను. రెండో విషయం నేను చెప్తా ఉన్నాను, నువ్వు ఫలించడానికి నీకు కావలసిన మరొక అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మునితో వ్యక్తిగత అనుభవం కలిగి ఉండటం. ఈ రోజుల్లో చాలా మంది పరిశుద్ధాత్ముడు అంటే తెలిసి తెలియక ఎవరో చెప్పినటువంటి మాటలు వినేసి తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు.
చదివి మీకు అర్థమైనట్లుగా అర్థం చేసుకుని దాని గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, విభేదాలు చేసేవారు ఉన్నారు, వాదోపవాదాలు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఒక విషయం చెప్తున్నాను, దేవునికి మహిమ తెచ్చే విధంగా నువ్వు ఫలించాలంటే నీకు వ్యక్తిగతంగా పరిశుద్ధాత్ముడితో అనుభవం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నటప్పుడు ఆయన కలిగి ఉన్నట్టు ఆది నుండి అంతం వరకు ఆయన జన్మ పరిశుద్ధాత్ముడితో, ఆయన పరిచర్య ప్రారంభ పరిశుద్ధాత్ముడితో, ఆయన యొక్క పునరుద్ధానం పరిశుద్ధాత్ముడితో. ఈ 3 అనుభవాలు మనం గమనిస్తే కనుక పరిశుద్ధాత్ముడు ద్వారానే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద తండ్రికి మహిమ తెచ్చే విధంగా ఫలించాడు. అందుకే తండ్రి దేవుడు కూడా రూపాంతర కొండ మీద సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. పేతురుతోని, యోహానుతోని, యాకోబుతోని చెప్తా ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమై ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని తండ్రి అయిన దేవుడే సాక్ష్యం పలికినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తండ్రి దగ్గర నుంచి సాక్ష్యం పొందుకునే విధంగా యేసుప్రభు ఎలా ఫలించాడంటే కనుక ఆయన కలిగి ఉన్నటువంటి అనుభవం ఏంటంటే నిత్యము పరిశుద్ధాత్ముడితో మమేకమై ఉండటం. ఆయన మాట్లాడిన ప్రతి మాట, నేను చేస్తున్న క్రియలు నాయి కాదు, నా తండ్రి అయిన దేవుడు తన నాలో జీవిస్తూ తన క్రియలు నాలో జరిగించుచున్నాడని మాట్లాడాడు. ఆయన నేను చేసే బోధ నాది కాదు, నా తండ్రి ఆత్మ నాలో ఉండి మాట్లాడుచున్నాడు, కానీ మాట్లాడేవాడు నేను కానని అంటాడు. ఇలాగ యేసుప్రభు నుంచి వచ్చిన ప్రతి మాట, యేసుప్రభు చేసినటువంటి ప్రతి కార్యం దేన్ని కనపరిచిందంటే తండ్రి అయిన దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంది. ఈరోజు అలాంటి అనుభవం కనుక నువ్వు కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏది తండ్రికి మహిమ తెచ్చే ఫలింపో నీకు అన్నిటినీ ఆయన నీకు బోధించి నిజంగా తండ్రికి మహిమ తెచ్చే ఫలింపులోకి ఆయన నడిపిస్తాడు. మరొక అనుభవం నేను చెప్తా ఉన్నాను. నువ్వు ఫలించడానికి కలిగి ఉండాల్సిన మరొక అనుభవం ఏంటంటే సరైన నాయకత్వం కింద జీవించడం. ఈరోజు చాలా మంది సంఘాల్లో నాయకత్వానికి లోబడినటువంటి స్థితిలో నువ్వు ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా ఫలించలేవు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నటప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దేవుని కుమారుడని తెలుసు యోహానికి, అయినా యేసుక్రీస్తు ప్రభు క్రమానికి లోబడ్డాడు కాబట్టి బాప్తిస్మం ఇవ్వడానికి బాప్తిస్మం ఇచ్చే యోహాను వెనకాడినప్పటికీ ఇది దేవుని చిత్తం క్రమంలో సాగిపోవాలని ఆయన లోబడి బాప్తిజం తీసుకున్నాడు. ఈరోజు నాయకత్వానికి నువ్వు లోబడలేనటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నంత కాలం నువ్వు ఎలాంటి ఆస్తి ఐశ్వర్యాలు ఘనకీర్తులు కలిగి ఉన్నా అది దేవునికి మహిమ తెచ్చే ఫలింపు కాదని నేను రూఢిగా ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. చివరిగా మరొక అంశాన్ని నేను చెప్తా ఉన్నాను. అదేంటంటే నువ్వు ఫలించకపోవడానికి మరొక కారణం ఏంటంటే నువ్వు చేసే క్రియలు కాదు. మీరు అనుకోవచ్చు, నేను పలానా పాపం చేశాను అందుకే నా ఫలింపు లేదు, నా తల్లిదండ్రులు పాపం చేశారు, లేకపోతే నా జీవితం నేను తక్కువగా ఉండేటువంటి స్థితిలో నుంచి వచ్చాను అనేసి చాలా మంది వారు వెనక ఉన్న పరిస్థితులను బట్టి నేను ఫలానా వర్గమునికి చెందిన వ్యక్తిని కాదు కాబట్టి నేను ఫలించలేకపోతా ఉన్నానని మీరు అనుకుంటా ఉన్నారు. దేవుడిచ్చే ఫలింపు అనేది నీ క్రియల మీద, నీ వెనక ఉన్నటువంటి స్థితిగతుల మీద ఆధారపడి ఉండదు. మరి దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీ ఫలింపు అనేది నువ్వు అర్థం చేసుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది. దేవుని వాక్యాన్ని వాక్యంగానే తీసుకో. దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే వాక్యంగా తీసుకొని ఆ వాక్యాన్ని చేయడం ప్రారంభిస్తావో మనుషులతో నువ్వు ఆలోచన చేయొద్దు. దేవుని వాక్యం చెప్పిన వెంటనే నువ్వు ఆ రీతిగా ముందుకు విధేయత చూపి ముందుకు సాగిపో. ఖచ్చితంగా నువ్వు ఫలింపు నిందుతావు అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ప్రియమైనటువంటి వాక్యాన్ని వింటున్నటువంటి వారు ఎవరైనా సేవకులు కానీ సేవకు ముందుకు వస్తున్నటువంటి యవనస్తులారా, మీ అందరికీ నేను ఒక విషయాన్ని తెలియచేస్తా ఉన్నాను. బండ మీద సర్పపు జాడను గ్రహించలేనటువంటి సంఘంగా, నాయకుడిగా, యవనస్తుడిగా, ఒకవేళ విశ్వాసిగా నువ్వు ఉంటే కనుక మరి జాగ్రత్త పడాలని మీకు తెలియచేస్తా ఉన్నాను. అపవాది అనేక మందిని క్రీస్తు నుండి వేరు చేసి ఈ లోక సంబంధంగా తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. క్రీస్తు నుండి వేరు చేసేది ఫలింపు కాదు. మరి ముఖ్యంగా ఈ విషయాన్ని మీకు గమనించాలని నేను తెలియచేస్తా ఉన్నాను. క్రీస్తు నుండి వేరు చేసేది ఫలింపు కాదు. నీవు కలిగి ఉన్న ఐశ్వర్యం నిజంగా నిన్ను క్రీస్తు వైపుకి నడిపిస్తుందా? నీవు కలిగి ఉన్న ఘనకీర్తులు నిజంగా నిన్ను ప్రభు వైపు నడిపిస్తున్నాయా? నువ్వు వెళ్తున్నటువంటి సంఘం నిన్ను ప్రభువుతో మమేకపరుస్తుందా? ఈ విషయాలన్నీ గమనించి ఒకవేళ ఇవన్నీ నీకు దగ్గర అయ్యే కొద్దీ ప్రభు యొక్క సహవాసానికి, ప్రభువుతో మాట్లాడే అనుభవానికి ఒకవేళ నువ్వు దూరం అయిపోతే కనుక నేను రూఢిగా తెలియచేస్తా ఉన్నాను, సర్పపు జాడ నీ మీద పనిచేస్తా ఉంది.
ఈ రోజే వివేకుడువై తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే బుద్ధి తెచ్చుకున్నాడో ఈ రోజు నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని భయమును భక్తిని పుట్టించే ఆత్మని యెషయా గ్రంథం 11:1-2 రాయబడిన రీతిగా నువ్వు ఎప్పుడైతే మోకరించి నన్ను తండ్రి నీకు మహిమ తెచ్చే విధంగా నేను ఫలించాలని ఆశపడతా ఉన్నాను, నాకు సహాయం చేయని నువ్వు ప్రార్థించగలిగితే, బైబిల్ వాక్యం చదివేస్తా ఉంది, నా దేవుని సహాయం వలన నేను సమస్తమును చేయగలను, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుతాను, నా దేవుని సహాయం వలన నేను సైన్యములను జయిద్దునని రాయబడింది. ఈరోజు ఈ లోక సంబంధంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న తండ్రికి మహిమ తెచ్చి కుమారుడిగా యేసు ప్రభు ఈ భూమి మీద ఎలాగైతే సాక్షిగా నిలబడ్డాడో, ఈరోజు ఆయన నిజమైన చిత్తం ఏంటంటే తండ్రికి మహిమ తెచ్చే కుమారులుగా కుమార్తెలుగా సంఘంగా నువ్వు ఉండాలనేది ప్రభు యొక్క ఆశ. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీరందరూ మోకరించి, తండ్రి నీకు మహిమ తెచ్చే విధంగా నేను ఫలించడానికి నాకు సహాయం చేయవని మీరు మోకరించగానే, మీరు హృదయపూర్వకంగా మీరు ప్రార్థించగానే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి మహిమ తెచ్చే విధంగా యేసు ప్రభుని ఎలాగైతే సిద్ధపరిచాడో ఈ రోజు మిమ్మల్ని కూడా ఆయన సిద్ధపరచబోతా ఉన్నాడు. అలాంటి కృప మిమ్మల్ని, మీ జీవితాలని, సంఘాలని, మీ పరిచర్యలను, మీ వ్యక్తిగత జీవితాలను ఆవరించునుగాక. ఆమేన్. அரமழைப்பின் பந்தய பொருளுக்கா நான் லக்கை நோக்கி ஓடுகிறேன்